ఫోన్ వద్దులే, కాస్ట్లీ ఫోన్. ఏమైందండి? ఫోన్ ను చూసి అలా భయపడుతున్నారు? ఏం చేయమంటావే, ఈ మధ్య ఎడ్ చేసినా కూడా అకౌంట్లో డబ్బులు పోతానే ఉన్నాయి. అవునండి, ఈ మధ్య స్కాములు చాలా ఎక్కువైపోయాయి. ఓపో, నువ్వు వెళ్ళి లిక్విడ్ క్యాష్ తాపో. సరే అండి. నమస్తే అన్న, ఏం చేస్తున్నావు? శాలరీ కోసం వెయిట్ చేస్తున్నాను రా. అన్నా శాలరీ వస్తే ఒక 4,000 అప్పు అన్నా. 4,000 కష్టంగానే 2,000 వేసుకో. అదేంటన్నా? ఇప్పుడు మోగుద్ది చూడు నా ఫోను. అన్నా అన్నా అన్నా, శాలరీ కోసం వెయిటింగ్ అన్నా, రాగానే వేసేస్తానా? అన్నా అన్నా అన్నా, శాలరీ కోసం వెయిటింగ్ అన్నా, రాగానే వేసేస్తానా? అన్నా అన్నా అన్నా, దానికోసం వెయిటింగ్ అన్నా, రాగానే మీకేసేస్తానా? అబ్బా, ఇంకొక 50 కాళ్ళు ఉన్నాయి. ఎవరన్నా వీళ్ళు నీ శాలరీ కోసం అంత వెయిట్ చేస్తున్నారేంటి? అప్పులోళ్ళు తమ్ముడు. ఆ? ఎస్, శాలరీ పడింది. ఆ? పంపి అన్నా. పంపిస్తా ఉండ్రా. వీళ్ళెవరో ఫోటో పంపించారు. ఓయమ్మా, ఓయమ్మా, రే డబ్బులు మొత్తం పోయారా? నా శాలరీ మొత్తం పోయిందిరా. నా 2,000. ఏమైంది? అన్నకి ఒక ఫోటో వచ్చిన వాట్సాప్ లో, అది డౌన్లోడ్ చేయగానే డబ్బులన్నీ పోయాయి. ఇది స్టెగనోగ్రఫీ. అంటే ఏంటి? ఇది ఒక స్కామ్ అండి. స్కామా? స్కామా? నా శాలరీ 53 మంది. ఇలా మీకు కూడా వాట్సాప్ లో ఎవరైనా అన్నౌన్ పర్సన్స్ ఇమేజెస్ పంపిస్తే వెంటనే డౌన్లోడ్ చేయకండి. ఆ ఇమేజ్ లో మన కంటికి కనిపించని మాల్వేర్ కోడ్స్ ఉంటాయి. ఆ ఇమేజ్ ని డౌన్లోడ్ చేయగానే మన అకౌంట్ లో ఉన్న డబ్బులు మొత్తం పోతాయి. సో మీ వాట్సాప్ లో ఆటో మీడియా డౌన్లోడ్ ఉంటే వెంటనే డిజేబుల్ చేసుకోండి. జాగ్రత్త.